ఫ్రెండ్స్ ఈరోజు అయితే బుడకారకాయలు మస్తు ఉన్నాయి. ఇక్కడ తెంపుతున్నా. ఇన్ని రోజులు అయితే దొరకలేదు. ఇప్పుడే ఇవ్వాలనైతే మంచిగానే ఇక తెంపుతున్నా. ఇంతకుముందు అయితే వానకాలం అయిన కంచెలు ఒక్కసారి తిన్నా, ఇది మళ్ళీ తినలే. అందుకే దేవుడి రోజు కరుణించిండు. బోడకాకరకాయలు పోయమ్మో కనిపిత్తలు. ఇటు వీడియో తీయాలా, అటు వాటిని చూడాలా, కెమెరాని చూడాలా. క్యా కర్రే తు బాయ్. ప్రజెంట్ అయితే ఒక పావు కేజీ దొరికినాయి. ఐ విల్ ట్రై. బో నీళ్ళ నుండి నువ్వే నా శాను. సో ఫ్రెండ్స్, మనం అయితే బుడకాకరకాయలు తింటే మాత్రం మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు బయట దొరికే ప్రతి ఐటెం కూడా అన్నీ కెమికల్ అండ్ సీడ్స్ వాడి మాత్రం చేస్తారు. సీడ్స్ అంటే అదే ఉంటుంది. కానీ గ్రోమోర్ నుంచి వచ్చిన మందులు, తొక్కలు, తోటకూరలు అవన్నీ కొడతారు కదా. ఈ మాత్రం అట్లాంటి మందులు గిందులు ఏం కొట్టకుండానే పెరుగుతాయి న్యాచురల్గా. అడవిలో వాటంతట అయ్యే ఉట్టి వాటంతట అయ్యే విరిగి వస్తాయి కదా. కొంచెం అన్న మన ఆరోగ్యానికి బెనిఫిట్ ఉంటుంది. మరి అవి ఎప్పుడూ మందులు కొట్టినవి తినకుండా ఒకరోజు ఆర్గానిక్ తింటే కొంచెం బాగుంటుందిగా మన ఆరోగ్యం కూడా. అంతేనా కదా. మళ్ళీ అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది, తొక్క ఉంటుంది, తోటకూర ఉంటుంది అని అయితే నేను చెప్తానని ఎక్స్పెక్ట్ చేయకూరి. నాకు అసలుకే చదువు మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. ప్రోటీన్లు సిబి అట్లాంటివి అయితే నాకైతే అస్సలే తెలియదు. అట్లాంటివి నా నుంచి ఎక్స్పెక్ట్ చేసినా కూడా మీరు వేస్టే. సో ఇంతే చెప్పాలనుకుంటే ఏదో స్ట్రైట్గా చెప్తా. ఆ సి ప్రోటీన్, బి ప్రోటీన్ అయితే నాకు చెప్పనీకే రాదు, నాకు తెలియదు ఫస్ట్. ఆరోగ్యానికి మంచి అంతే. సో ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ నల్లగా కనబడుతున్నాయి కాయలు. తల్లి ఎటు పోవాలని అర్థం కావట్లేదు. కంపల పడేటట్టున్నా. ఇది దా సంగతి. అంతలో ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే ఎక్కువ జనాలు ఉండరు. ఎక్కడ పోయినా ఒక బొచ్చుడు కాయలు కనబడతాను. ఏడు అడుగు పెడితే అక్కడ కాయలు కనబడతాను. చూడరు, ఎక్కడ పోతే అక్కడ కాయలే కాయలు. ఇలా పంట వండింది, బోడాకరకాయల పంట. ఇక్కడ గుత్తి అనేది చూడరుగా. ఇంతగానో అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలే. ఉంటా ఎప్పుడో నేను 10 years బ్యాక్ చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్. No.